वजीर वकील जगदीश रेड्डी ने वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की तकरीर को झूठ का पुलिंदा करार दिया। सूर्यापेट में मीडिया से बात करते हुए जगदीश रेड्डी ने कहा कि आज वरंगल में जैसे आम से खिताब करते हुए नरेंद्र मोदी ने इतनी झूठ बोली कि वो उनके ओहदे के लिए मुनासिब नहीं है। वज़ीर-ए-आज़म का ओहदा एक जलील कद्र ओहदा होता है। इस ओहदे पर फायज किसी भी कायद को सोच समझ कर तकरीर करनी होती है, लेकिन मोदी ने आज तमाम हुदूद को पार कर दिया। इसके अलावा तरक्की और अवामी फलाह बहबूद के कामों में तेलंगाना को मुल्क भर में नंबर 1 मकाम पर ले जाने वाले चीफ मिनिस्टर चंद्रशेखर राव के खिलाफ भी बदनवानियों के झूठे इल्जाम आयद किए। वजीर बरकी ने कहा कि बदनवानियों का सेहरा बीजेपी और कांग्रेस के सर जाता है, क्योंकि इस मुल्क में सबसे ज्यादा कांग्रेस और बीजेपी ने हुक्मरानी की है, इसलिए इन दोनों जमातों की बदनवानियों का कोई हिसाब नहीं है। उन्होंने कहा कि कर्नाटक, मध्य प्रदेश, गुजरात में बीजेपी की बदनवानियों की एक तवील दास्तान है। बीजेपी की बदनवानियों को बीआरएस वक्फे से मंजरे आम पर ला रही है। గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు వరంగల్ పర్యటనకు వచ్చి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపడమే కాకుండా ఆయనకు కేసీఆర్ గారి మీద ఉన్న అక్కసునంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడడం ఇష్టం లేక కేసీఆర్ తెలంగాణ హద్దులు దాటి సరిహద్దులు దాటి బయటకు వస్తున్నాడని, కేసీఆర్ కీర్తి మధ్యలో ఉన్న మహారాష్ట్రను దాటుకుని గుజరాత్ తాకుతున్న భయంతోని నోటుకొచ్చిన అబద్ధాలన్నీ కూడా మాట్లాడాడు. ఒక ప్రధానమంత్రిగా ఆయన స్థాయి తగ్గించుకొని ప్రధానమంత్రి మాట్లాడకూడని మాటలు చాలా మాట్లాడి అక్షరం అబద్ధము అకసు తప్ప ఇంకోటి కనపడలేదు మోడీ గారి మాటలు. భారతదేశంలో ఇవాళ అభివృద్ధిలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ ఉందనే సంగతి తెలుసు. అవినీతిలో తెలంగాణకు స్థానమే లేదని, అవినీతి రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు స్థానమే లేదనే విషయం కూడా మోడీకి తెలుసు. కానీ తన గుజరాత్ అవినీతిని తప్పించుకోవడం కొరకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన ఇష్టం వచ్చిన అమాకులు చవాకులు. అవినీతిలో కాంగ్రెస్ ను మించిపోయింది బీజేపీ. ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అనేక స్కామ్లలో పట్టుబడ్డ దొంగలు బీజేపీ నాయకులు. అనేక రాష్ట్రాలలో మధ్యప్రదేశ్లో వ్యాపం